జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే కాదు, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆయన ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేటుతో అక్కడ ఉన్నటువంటి కూటమిని గెలిపించి దగ్గరుండి గెలిపించి వచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం, ఆయన స్థాయి ఏంటో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ బాగా తెలుసు. కానీ మహారాష్ట్రలో మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ఆయన స్థాయి ఏంటి అనేది ఒక మెట్టు ఎక్కి చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా మహాయుతి కూటమికి సంబంధించి అక్కడ బీజేపీ గవర్నమెంట్తో పాటు అలాగే ఎన్డీఏ కూటమికి సపోర్ట్గా నిలబడినటువంటి అనేక మంది అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ప్రచారం చేశారు. దాంట్లో వచ్చినటువంటి రెస్పాన్స్ మనం చూసాం. ఏంటి అంటే ఎంత అద్భుతంగా ఏదో తెలుగు రాష్ట్రాల్లో అనకాపల్లిలోనో అమలాపురంలోనో వచ్చినట్టుగా మహారాష్ట్రలో రావటం ఏంటి, అసలు అంత ఆ స్థాయిలో ఎవరు ఊహించనిది. ఈ ముందుగా చెప్పాలంటే ఇది బీజేపీ కూడా అంత పూర్తి స్థాయిలో ఊహించకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈసారి అక్కడ గెలుపులో చాలా కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు అంటే, ఒక పార్టీ వెనక పనిచేశారు అంటే ఆ పార్టీకి ఎంత నిబద్ధతతో ఆయన పనిచేస్తారనేది మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆయన గత 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మనం చూసాం. ఆయన ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ ప్రజల కోసం ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా అటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కూడా అటు తప్పు అయితే తప్పు అని ఎత్తి చూపించడమే కాకుండా ఇది చేసామని చెప్పి నిజాయితీగా చెప్పుకోవడం అనేది కూడా మనం చూస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖలో అనేక అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసాం. కానీ ఈసారి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటను నమ్మారు. ఒక నిజాయితీ గల వ్యక్తి ఈ ఒక ఎన్నికల ప్రచారానికి ఒక పార్టీ తరఫున మాట్లాడడానికి ప్రచారం చేయడానికి వచ్చారంటే అది పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన మాటలు నమ్ముతారు అని అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అనేక ప్రచార నియోజకవర్గాలు మనం చూసుకున్నాం. అలాగే ఎన్డీఏ కూటమి తరఫున చేసినటువంటి పూణే, బల్లార్పూర్, డెగ్యూర్, షోలాపూర్, అలాగే లాతూర్ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ చేశారు. మరాఠీ భాష అలాగే హిందుత్వానికి సంబంధించి ఆయన అనేక అంశాలను పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుతూ మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అంతేకాకుండా కొంత అటు ఎంఐఎం పార్టీకి చురకలంటించినటువంటి పరిస్థితి కూడా చూసాం. మీరు ఇష్టం వచ్చినట్టు మేము 10 నిమిషాలు టైం ఇచ్చేస్తే వేసేస్తామంటే ఇక్కడ ఎవరు చేతులు ముడుకు కూర్చోలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అంటే ఒక హిందువుల్లో ఉన్నటువంటి మనోధైర్యాన్ని ఆయన పెంపొందించేలాగా వాళ్ళకి మరొక ఛత్రపతి శివాజీ లాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. హిందుత్వాన్ని ఆయన భుజాన వేసుకుని ఆయన తీసుకెళ్ళినటువంటి వారాహి డిక్లరేషన్ మనం చూసాం. సో దీనికి మద్దతుగా ఈసారి చాలా భారీ ఎత్తున మొన్నటి వరకు ప్రచారం కూడా జరిగింది. సో అంతేకాకుండా ఇది మహారాష్ట్రలో మరాఠీ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని హక్కున చేసుకున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ కూడా చూడొచ్చు. అంతేకాకుండా మహారాష్ట్రలో అనేక మంది కాంగ్రెస్ వాదులు కూడా, ముఖ్యంగా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, అటు కర్ణాటక నుంచి కూడా అనేక మంది అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నుంచి సీఎంలుగా లేదంటే బడా నాయకులందరూ కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటలకి ఆయన వెనుకుండి నడిపించినటువంటి పార్టీకి మద్దతుగా నిలబడడం అనేది చూడొచ్చు. అక్కడ సీఎంలు, పక్క రాష్ట్రాల సీఎంలు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా కూడా అక్కడ ఎవరు పనిచేయలే. ఇప్పటిదాకా చాలా మంది పవన్ అంటే లోకల్ అనుకున్నావా, కాదు, ఇప్పుడు నేషనల్, అవసరమైతే ఇంటర్నేషనల్కి వెళ్ళే స్థాయికి ఆయన ఉంది అని అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా మన పుష్ప 2 సినిమాలో కొత్త డైలాగ్ కూడా వచ్చింది, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అన్నట్టుగా. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో అనేది ఏంటంటే పవన్ అంటే లోకల్ అనుకుంటేవా, కాదు, నేషనల్. ఆయన స్థాయి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మొత్తం అంతా కూడా భారీగా వస్తుంది. అంతేకాకుండా తర్వాత రాబోయే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి వెళ్ళాలి అని చెప్పి పక్కాగా డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది బీజేపీ గవర్నమెంట్ కూడా. ఒక జార్ఖండ్లో మాత్రం కొంత ఎదురు దెబ్బే తగిలింది బీజేపీకి. ఎందుకంటే అక్కడ నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారి లక్కీ హ్యాండ్ అనుకోవచ్చా ఇంకోటి అనుకోవచ్చో తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2014లో ఆయన హ్యాండ్తోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈసారి మళ్ళీ పడిపోయేటువంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ గారి చేయితో మళ్ళీ కూటమి ఏర్పడింది అటు కేంద్ర రాష్ట్రాల్లో కూడా. సో ఈసారి మరి అదే చెయ్యి కర్ణాటకలో కూడా ఎప్పుడూ ఊహించినటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ సీట్లు 100% స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో వస్తే 90% స్ట్రైక్ రేటుతో మిగతా 288 నియోజకవర్గాల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు
220 నుంచి 240 సీట్లు ఇక్కడ వస్తాయని చెప్పి చాలా అంచనా వేస్తున్నారు. సో 90%కు పైగా ఇక్కడ ఎన్డీఏ కూటమికి, మహయుతి కూటమికి అధికారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జార్ఖండ్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తే కాస్తో కూస్తో ఏమన్నా ఆయన లక్కీ హ్యాండ్ ఉపయోగపడేదేమో అని చెప్పి చాలా మంది ఇప్పటికే బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జార్ఖండ్లో కూడా అటు తెలుగు వాళ్ళు కొంతవరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా హిందుత్వం గురించి ఆయన మాట్లాడినటువంటి విధానం చాలా మందిని హక్కును చేర్చుకుంది. సో ఆ విధంగా ఆయన ఉపయోగపడేదేమో అని అనుకోవచ్చు. కాకపోతే అంత టైం లేకపోవడం, ఇక్కడ అసెంబ్లీ సెషన్స్ కావచ్చు అన్నీ ఒకటే టైంకి రాకపోవడం, అయినా కూడా టైం షెడ్యూల్ చూసుకోలేకపోయారు, వెళ్ళలేకపోయారు. సో ఎక్కడ ఓన్లీ తెలుగు రాష్ట్ర అంటే తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే కాకుండా అనేక అటు పూణే కావచ్చు, షోలాపూర్ కావచ్చు, ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం భారీ ఎత్తున పెరిగింది. మనం స్టార్డమ్ నిజంగా చూస్తుంటే పక్కన మనకి విజువల్స్లో ఆయనకి ఏదో తెలుగు రాష్ట్రాల్లో వచ్చారు అంటే ఆయన ఒక టాప్ హీరో, ఒక టాప్గా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు, భారీ బడ్జెట్ సినిమాలు చేశారు అంటే అనుకోవచ్చు. కానీ అక్కడ ఎటువంటి స్టార్డమ్ ఎవరికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి సినిమాల పరంగా. కానీ రాజకీయ పరంగా మాత్రం ఆయన పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోయారు. డెఫినెట్గా ఆయన ఈసారి అటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు. మొన్న కూడా 10 సంవత్సరాల పాటు చంద్రబాబు గారు సీఎం అని అనగానే చాలామంది ఏదో అంటే ఆయనేంటి అలా అనేశారు, ఇదేంటి ఈయన సీఎం అవుతారు అనుకున్నాం కదా అనుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి స్థాయి రాష్ట్రం కాదు దేశం అన్నట్టుగా, కేంద్రం అన్నట్టుగా అనిపించింది. సో ఏదైనా సరే ఈసారి చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం డెఫినెట్గా రాబోయేటువంటి ఎన్నికల్లో కర్ణాటక కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు, ఇటు ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుందని మాత్రం అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొంత మాటల యుద్ధం అయితే జరిగింది. అటు వారాహి డిక్లరేషన్ సభ వేదికగా జరిగినటువంటి సనాతన ధర్మం మీద ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. అంతేకాకుండా అటు మధ్యలో ప్రకాష్ రాజు కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది పవన్ కళ్యాణ్ గారు తమిళ్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కావచ్చు, అనేక వీడియోలను సర్క్యూట్ చేస్తూ చాలా భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడ్డం అనేది కూడా చూసాం. సో ఈసారి మాత్రం తమిళనాడు ఎలక్షన్స్లో కూడా చాలా బలంగా అది ఓన్లీ తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే కాదు, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక భారీ ఫాలోయింగ్ ఈసారి ఈ ఎన్నికల ద్వారా మనకైతే బయటపడింది. ఇది రేపు ఎక్కడికి వెళ్తుందా అనేది మనం చూసుకోవచ్చు. రేపు వచ్చిన ఏ రాష్ట్రాల ఎన్నికలు జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ని, ముఖ్యంగా పాన్ ఇండియా పొలిటీషియన్గా ఆయనకున్నటువంటి పేరుని, ఆయన చరిష్మాని ఈసారి ఎన్డీఏ కూటమి బీజేపీ ఉపయోగించుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ ఎక్కడా కూడా మోదీ గారి చరిష్మా కావచ్చు, లేదంటే అటు షా గారి ఇంకోటి అనే ఎత్తులకు పై ఎత్తులు వేసే అవకాశాలు ఆయనకు కనిపిస్తాయి. కానీ అవన్నీ కూడా పక్కన పెడితే ఈసారి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని ఏ ప్రజలైనా సరే హక్కును చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, నాది రాష్ట్రానికి పరిమితం అయ్యేది కాదు, నాది జాతీయ స్థాయి భావజాలం అని చెప్పి ఆయన విధానాలను కూడా గతంలో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు. సో ఆయన భావజాలం అంతా కూడా ఈసారి రాష్ట్రంలో అధికారం తెచ్చిపెట్టింది. ఈసారి దేశంలో కూడా అధికారం తెచ్చిపెట్టడమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీని మరొకసారి ఇంకొక 25 ఏళ్ళు మనం బీజేపీని చూడొచ్చు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టుకుంటే వెళ్తాం అనుకునే విధంగా బీజేపీ కూడా వ్యూహాలు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారి పేరు గుర్తుందిగా, పేరు ఏంటనంటే పవన్ కళ్యాణ్. ఆయన ఒక్క పేరుతో ఈసారి రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాల్లో అనేక రాష్ట్రాల రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మారిమోగిపోతుంది. ఒక్క సినిమాల్లో వస్తే మహా అయితే ఫ్యాన్స్ వచ్చి కాసేపు చూసి వెళ్ళిపోతారేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్ మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా భారతదేశ ప్రజలు కూడా ఆయనని స్వాగతిస్తున్నారు అనడానికి ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసినటువంటి ప్రజలు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలను ఏకీభవించారు. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీకి అయితే ప్రచారం చేశారో ఆ పార్టీ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్టే అనుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి తీర్పునిస్తున్నారని మనం అనుకోవచ్చు.